ఆస్క్, బిలీవ్, రిసీవ్. కోరుకున్న వాటన్నిటినీ ఎలా ఆకర్షించాలి, మన ఇన్నర్ చైల్డ్తో ఎలా మాట్లాడితే మన కోరికలు నెరవేరుతాయి. ఒక క్రియేషన్ బుక్లో మన కోరికలన్నిటిని కూడా ఎలా రాసుకుంటే అవి మన కళ్ళ ముందుకు వస్తాయి, దాన్ని ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, మన కళ్ళ ముందుకు మన కోరుకున్న వాటిని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తూ పొందాలి. ఆకర్షణ, అట్రాక్షన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్లోనే లాస్ట్లో అట్రాక్షన్ అని ఉంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితంలో ప్రతి క్షణము కూడా సృజనాత్మకమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. ఈ విశ్వం కూడా అనంతమైన విస్తారమైనది. ఒక స్పష్టమైన చిన్న కోరిక మీరు కోరుకున్నా, మీరు హృదయపూర్వకంగా కోరితే అది తప్పకుండా నెరవేరుతుంది, మీ కళ్ళ ముందుకు వస్తుంది. మీ కోరికున్న కోరిక పట్ల మీరు గాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్పాలంటే, మనం కలలు కనాలి. కలలు ఎలా కనాలి? అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప కలలు కనాలి. జీవితం గొప్పగా ఉండాలంటే ఆ కళ కూడా గొప్పగా ఉండాలి. ఆ కళ అంత అందంగా రావాలంటే మనలోని మన సబ్కాన్షియస్ మనసుకు అంత క్రియేటివిటీని మనం చూపించాలంటే ఆషామాషిగా ఆలోచనలు రావు. ఈ శరీరం అనే ఈ గొప్ప అయస్కాంత క్షేత్రానికి ఫుల్గా ప్రేమను నింపాలి. ఆ ప్రేమ కూడా చాలా విలువైనదై ఉండాలి. ఎలాంటి ప్రేమ? మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే ప్రేమ అయి ఉండాలి. ఆ ప్రేమ అంత విలువలు కలిగి ఉండాలి. ఆ ఆలోచనలు కానీ, ఆ క్రియేటివిటీ కానీ, మీరు ఒక్కొక్క పదాన్ని సృష్టిస్తుంటే మీకే ఆశ్చర్యం అయిపోవాలి. అలాంటి అందమైన కళలు మీ మనసులో మీరు సృష్టించాలి. రేపటి భవిష్యత్తు, రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు మీరు వేసుకోవాలి, ఎలాంటి బైకు, ఎలాంటి కారు, ఎలా ఇతర దేశాల్లో ప్రయాణించాలి, ఆ స్పెషల్గా ఎలా ఉండాలి అంటే మీ ఆలోచనలు రిచెస్ట్గా ఉండాలి, ఎక్కడ తగ్గకూడదు. కళలో కూడా తగ్గితే ఎట్లాగా? కళలో మీ టాలెంట్ అంతా బయటపెట్టాలి. ఆ విధంగా క్రియేటివిటీని మీరు సృష్టించాలి. లేదా ఒక క్రియేషన్ బుక్లో మీ కథను మీరే రాసుకోవాలి. ఒక బుక్ తీసుకుని ఒక స్టోరీ రాసుకోవాలి. భవిష్యత్తులో మీరు ఎలా సాధించాలి, ఎంత అద్భుతంగా ఎదగాలి, అవన్నీ రకరకాలుగా ఆ అద్భుతమైన పదాలను వెతికి, చరిత్రలో ఎవరు వాడని పదాలు కూడా ఎతకండి అవసరమైతే, అంత కాన్సన్ట్రేషన్ చేయాలి. అంత అందమైన కళలు, ఆ అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు క్రియేట్ చేసినప్పుడు, సబ్కాన్షియస్ మనసుకు ప్రేమతో మీరు చూపించినప్పుడు, అది మంత్రముగ్ధులైపోయి ఆ తరంగాలను ఆ అనంతమైన విశ్వంలోకి వదిలిపెట్టినప్పుడు, ఆ అనంతమైన విశ్వమేధస్సు తిరిగి మీ జీవితాన్ని అంత మిరాకిల్గా, అంత అద్భుతంగా, విలువైన వ్యక్తిగా ఈ ప్రపంచంలో ఎదిగేలాగా మీ కళ్ళ ముందుకు మీ యొక్క భవిష్యత్తుని చూపిస్తుంది. అంటే ఆ భవిష్యత్తుని మనమే చూపించాలి సబ్కాన్షియస్ మనసుకి. రేపటి రోజున ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా డ్రెస్ వేసుకోవాలి, ఎలా క్రియేటివిటీ సృష్టించి చరిత్ర సృష్టించాలి. ఆ అద్భుతమైనటువంటి టాలెంట్ని మనం ఓపెన్గా ప్రదర్శించకుండా, సబ్కాన్షియస్ మనసుకు చూపించకుండా అది యూనివర్స్లోకి పంపించాలంటే ప్రేమను నింపుకోవాలి. ఆ ప్రేమ ఎలా నింపుకోవాలి? ఉదాహరణకి ఒక గోల్డ్ ఉంటుంది, రా మెటీరియల్గా ఉంటుంది, బంగారం. అది రా మెటీరియల్గా ఉన్నప్పుడు మట్టితో, రకరకాల చెత్తతో, అంటే చూడటానికి అసలు బంగారమే అనిపించదు, రాయిగా డస్టీగా ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి క్లీన్ చేసి కొలిమిలో కాల్చి దాన్ని లిక్విడ్గా మార్చి ఈ కంసాలి ఏం చేస్తాడు, ఒక అందమైన నెక్లెస్గా దాన్ని ఆ మెరుపుతో సహా సృష్టిస్తాడు. ఆ మెరుపు మెరిచేలాగా దాంట్లో అందమైన డైమండ్స్ పొదిగించి ఆ నెక్లెస్ అనేది ఒక మహిళ మెడలో అందంగా అది డిజైన్ చేసి పెట్టుకున్నప్పుడు దాన్ని చూడటానికి 2 కళ్ళు చాలు. అంటే ఆ మహిళలు అంత ఆనందపడతారు. దానికి ముందు రాయిగా ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోలేదు, అది నచ్చలేదు. దాన్ని అంత క్రియేటివిటీగా తయారు చేసిన తర్వాత
ఆ మెడలో అది అందంగా మెరిసిపోతుంది. మన జీవితం కూడా అంతే. మనం ఆ విధంగా ప్రపంచానికి ఒక మెరుపులేక కనిపించాలి, ఆ క్రియేటివిటీని చూపించాలి. మీకు ఏ రంగం అంటే ఇష్టం, ఏ టాలెంట్ అంటే ఇష్టం, ఏ పని ఇష్టం, దాన్నే చేయండి. ఇక్కడ మనం ఉన్నది ఆషామాషిగా జీవించటానికి కాదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, ఒక్కొక్క క్రియేటివిటీ చూపించి కొన్ని వేల కోట్లు ఎదుగుతున్నారు. అందరూ కాదు, డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు. మీ జీవితాన్ని కూడా అందరితో పాటు కాకుండా మీరు కొత్తగా ఆలోచించాలి. ఆ క్రియేటివిటీ దాని మీద ధ్యాస పెట్టాలి. ఎలా ఊహించాలి? మీరు కోరుకున్న విషయంపై దృష్టిని కేంద్రీకరించాలి. 100% ఫోకస్ పెట్టాలి. మైండ్ చంచలమైన మనస్తత్వంగా అటు ఇటు వెళ్ళకూడదు. ఆ విధంగా మీరు ఇన్నర్ చైల్డ్తో మాట్లాడాలి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, రేపటి భవిష్యత్తు చరిత్ర సృష్టించేదిగా, అందరికన్నా డిఫరెంట్గా కొత్తగా ఒక తళుక్కును మెరిసేలాగా నా జీవితం స్పెషల్గా ఉండాలి. అలాంటి వ్యక్తిగా నన్ను నువ్వు తప్పకుండా తయారు చేస్తావు. నువ్వు ఈ ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైన దానవు. కోట్ల సంవత్సరాల నుంచి ఉంటున్నావు. రేపటి భవిష్యత్తు నాది ఎలా ఉంటుందో ముందే నీకు తెలుసు. కానీ నాకు నచ్చినట్టుగా నేను ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా నార్మల్గా జీవించకుండా ఒక క్రియేటివిటీని సృష్టించే వ్యక్తిగా నాకు ఆ జీవితాన్ని నువ్వు తప్పకుండా చూపిస్తావు అన్నప్పుడు అది తీసుకుంటుంది. మీకు ఏ క్రియేటివిటీ నచ్చుద్దో, మీ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగేలాగా మీరు ఎలా తయారవ్వాలో అన్ని అవకాశాలను తీసుకొచ్చి మీ ముందుకు పెడుతుంది. మీరు అడిగితేనే అది కూడా. దాని గురించి మీరు ఊహించాలి. రేపటి భవిష్యత్తు గురించి ఎంత అద్భుతంగా ఉండాలో మీలో ఆ కోరిక గాఢంగా ఉండాలి. బలంగా ప్రాణం పెట్టాలి. ఆ కోరికతోనే మీరు పని చేస్తూ ఉండాలి. ఏ పని చేస్తున్నా సరే ఆ స్వప్నాన్నే చూస్తూ ఉండాలి. మీరు రేపటి స్వప్నాన్ని ఏంటి, ఏ విధంగా అవ్వాలనుకుంటున్నారు, దాన్ని ఆల్రెడీ మీరు కలిగి ఉన్నట్లుగా ప్రతి పని చేస్తున్నా సరే, సపోజ్ మీకు ఇష్టమైన మెలోడీ సాంగ్ 1కి 10 సార్లు విన్నప్పుడు ఏమవుతుంది, మైండ్లో తెలియకుండా మీరు కూడా శృతి కలుపుతూ ఉంటారు. అట్లా రేపటి భవిష్యత్తు అనే అద్భుతమైనటువంటి ఆ సింహాసనాన్ని మీరు ఎప్పుడు ప్లే చేస్తూ ఉండాలి. అది తప్ప నిరాశ, నిస్పృహ, విమర్శలు, ఎవరియో వేస్ట్ మాటలు వినటాలు, దీనికి సమయం కేటాయించకూడదు. వాళ్ళు ఫీల్ అవుతారండి వినకపోతే అంటే, తర్వాత ఎవరు ఫీల్ అవుతారు? మీరు ఫీల్ అవ్వాలి. ఎందుకు? అది వింటారు, మైండ్లోకి ఏది వెళ్తుంది, వాళ్ళు ఎవరి గురించో స్టోరీ చెప్తూ ఉంటారు. పలానా వాళ్ళు ఇలా చేశారు, ఇలా చేశారు, ఎక్కువగా ఇదే రన్ అవుతుంది. అది మీ మైండ్లో స్టోర్ అవుతుంది. యూనివర్స్లోకి మీరు దాన్ని పంపిస్తారు. మీ సింహాసనాన్ని పక్కకు వెళ్ళగొట్టేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు. డిసైడ్ చేసుకోండి. అంటే వాళ్ళు హట్ అయ్యేలాగా సమాధానం చెప్పడం కాదు. నేను బిజీగా ఉన్నాను, పనిలో ఉన్నాను, ప్లీజ్ సారీ అని చెప్తే ఏం కాదు. నువ్వు చెప్తే నేను విన్ను అంటే ఆన్సర్ బాగుండదు. అంటే వాళ్ళు నెగిటివ్ చెప్తారని మీకు ఆల్రెడీ తెలిసినప్పుడు దాన్ని మీ మైండ్లో తీసుకోకూడదు కదా. అది తీసుకుంటే ఎవరికి నష్టం? మీ సబ్కాన్షియస్ మనసులో స్టోర్ అవుతుంది, అది యూనివర్స్లో పంపిస్తుంది. మరి అదే కదా తిరిగి వస్తుంది. ఇక్కడ క్లవర్గా టాలెంటెడ్ పర్సన్గా వెంటనే మనకి ఉపయోగం లేని వాటిని డిలీట్ చేయాలి, పట్టించుకోకూడదు. అలా అని ఎవరిని లెక్క చేయొద్దని కాదు. గౌరవప్రదంగా ఉండాలి, తెలివిగా ఆన్సర్ చేయాలి. అది మీ జీవితానికి పనికిరానప్పుడు ఆ స్టోరీలు వినటానికి, యాక్సిడెంట్లు జరిగిందనో ఇంకెవరికి ఏదో అయిందనో అంటే మనం ప్రేయర్ చేయొచ్చు. వాళ్ళు బాగుపడాలి, హాస్పిటల్లో ఉన్నారంటే వాళ్ళ కోసం తప్పకుండా ఓపెన్ ప్రేయర్ చేయొచ్చు. కానీ స్టోర్ చేసుకోకూడదు మైండ్లోకి. శ్రద్ధగా ఆ రోగం గురించి, ఆ యాక్సిడెంట్ గురించి, వాళ్ళకి ఏం జరిగిందో మొత్తం పోసగుచ్చినట్టు వినటానికి ట్రై చేస్తుంటారు చాలామంది తెలియక. అంటే అక్కడ అది స్టోర్ అవుతుంది, దాన్నే అట్రాక్ట్ చేస్తుంది. మరొక యాక్సిడెంట్ చూడాల్సి వస్తుంది, మరొక ఎవరో విమర్శ అది విన్నారు, చక్కగా వినే కొలిది వింటున్నారు, ఆ విమర్శలు మళ్ళీ మళ్ళీ వినాల్సి వస్తుంది. మరి మీ గోలు, మీ సింహాసనం, ఆ కొత్త జీవితం ఏమైపోతుంది? డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. మీరు డిసైడ్ చేసుకోండి ఏం కావాలో. క్లవర్గా ఉంటారా? మీ జీవితాన్ని ఆ డస్ట్బిన్లోకి కాగితంలో చుట్టూ పడేసినట్టుగా కావాలా? కోరుకోకుండా, ఆ సీరియస్నెస్ రాకుండా, ఆ గాఢమైనటువంటి విశ్వాసం బలంగా దాని మీద ఫోకస్ చేయకుండా ఏది రాదు. అనుభూతులు చూపించాలి. ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ ఊహిస్తున్న సమయంలోనే మీరు ఊహిస్తున్న విషయంపై ఇష్టము, ప్రేమ కలగాలి. ఇష్టం లేకుండా, ప్రేమ లేకుండా
ఆ ప్రేమను జోడించకుండా, కృతజ్ఞతలు చెప్పకుండా అది మీ జీవితంలోకి రాదు. మీ కోరికతోనే మీరు పనిచేస్తున్నట్లు భావించుకోవాలి. దాన్ని పొందినట్లుగా చక్కగా చాలా కూల్గా, రిలాక్స్డ్గా అనుభూతులను రిలీజ్ చేయాలి. అనుభూతులు సాదాసీదంగా ఉండకూడదు, పరవశించిపోవాలి. హ్యాపీగా శరీరం అంతా పులకించిపోవాలి. ఆ వస్తువు మీ దగ్గర ఉంటే మీరు ఎలా ఆలోచిస్తారు? ఆ నెక్లెస్ మీ దగ్గర ఉంటే, ఆ కారు మీ దగ్గర ఉంటే, మీరు కోరుకున్న డ్రీమ్ హౌస్ మీరు పొంది ఉంటే, మీరు కోరుకున్న అత్యంత ప్యాకేజీ గల కొత్త జాబు, అందరికన్నా మంచి జాబు మీరు కోరుకునేది పొందినప్పుడు ఎట్లా ఆనందిస్తారు? ఆ సెలబ్రేషన్ స్వీట్స్ ఎలా పంచుకుంటారు? అదంతా మైండ్లో ప్లే చేయాలి. మీరే సృష్టించాలి, సృష్టికర్తలు. ఆ కాన్సన్ట్రేషన్, ఆ సీరియస్నెస్ మీకు ఉన్నప్పుడు, ధ్యాస దాని మీద పెట్టినప్పుడు తప్పకుండా పని అవుతుంది. మీ ఊహలు మీరు కోరిన విషయాలను ఆకర్షిస్తాయి ఈ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. అంటే తెలుగులో ఆకర్షణ సిద్ధాంతం. అట్రాక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులప్పుడు అమ్మాయిని చక్కగా రెడీ చేస్తారు, అబ్బాయి కూడా చక్కగా రెడీ చేస్తారు. ఎందుకు రెడీ చేస్తారు? వీళ్ళు అంటుంటారు, నువ్వు నచ్చకపోతే, ఓకే చెప్పకపోతే ఎట్లా అని రకరకాలుగా రెడీ చేస్తారు. అంటే అక్కడ ఏంటి? అట్రాక్షన్ కోసం, ఆకర్షణ. మొదటి ఆకర్షణలోనే ఓకే చెప్పాలి అని. అక్కడే ఉంది ఆకర్షణ అనేది. లా ఆఫ్ అట్రాక్షన్ అక్కడే ఉంది. నార్మల్గా కూర్చోపెట్టవచ్చు కదా, ఎట్లా ఉంటే అట్లాగా. ఎందుకు? అక్కడ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను, ఇది వేరే ఉద్దేశంతో కాదు. అంటే అట్రాక్షన్ లేకుండా ఈ ప్రపంచం నడవట్లేదు. మనం షాపింగ్కి వెళ్ళాం, ఒక డ్రెస్సో, ఒక సూటో, ఒక షర్టో, ఒక గౌనో, ఒక శారీనో, ఒక నగలో, ఒక షూనో, లేడీస్ సంబంధించిన విలువైన వస్తువుల బ్యాగ్సో, ఏదైనా కావచ్చు. అది మనసుకి నచ్చితేనే దాన్ని మనం పర్చేజ్ చేస్తాం, అదర్వైజ్ దానికి చూడం. అంటే ఆకర్షణంగా వాళ్ళు డిజైన్ చేసి కస్టమర్ని ఆకట్టుకుంటేనే అది సేల్ అవుతుంది. అంటే మన మనసుకి అట్రాక్షన్ అనేది అక్కడ కారణం అవుతుంది. అంటే మనకి స్పందించేటటువంటి గుణం ఉంది, ఆకర్షించే గుణం ఉంది. ఆకర్షణ, అట్రాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆకర్షణతోనే మనం పనిచేస్తున్నాం. ఇక్కడ పొందండి, అడగండి, పొందండి. ఇక్కడ ఏంటంటే ఆస్క్, బిలీవ్, రిసీవ్. ప్రేమ శక్తి గోచరమైన, అగోచరమైనటువంటి ప్రకృతి శక్తులతో పనిచేసి మీ కోరిక నెరవేరేలా చేస్తుంది. ఆ ప్రేమ మన నుంచి బయటికి విడుదలైనప్పుడు ఆ ప్రకృతిలోకి వెళుతుంది, ప్రపంచంలోకి వెళుతుంది. అవన్నీ స్పందిస్తాయంట. అంత చిరునవ్వుతో మనం చేతులు చాపి ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఈ ప్రపంచానికి, ఆ పంచభూతాలకు అవి తీసుకుంటాయంట. మీకు అందుకే వాటర్ టెక్నిక్ కూడా చెప్పాను. వాటర్ తాగేటప్పుడు ఆ గ్లాసులోని వాటర్ చూస్తూ మీకేం కావాలో ఆ కోరికని చెప్పి తాగండి. అలా రోజు మొత్తంలో ఎన్ని గ్లాసులు తాగుతారు, అన్ని గ్లాసులకి, ఒక్కొక్క గ్లాస్కి చాలా చిరునవ్వుతో, ప్రేమతో ఆ వాటర్తో మాట్లాడుతూ డబ్బు గురించి చెప్తారా, ప్రేమ గురించి చెప్తారా, పార్ట్నర్ గురించి చెప్తారా, జాబ్ గురించి చెప్తారా, హౌస్ గురించి చెప్తారా, అనారోగ్యం పోయి ఆరోగ్యం కోసం చెప్తారా, మీకేదైనా కావచ్చు. ఆ వాటర్ మన బాడీలో 70% ఉన్న వాటర్తో మమేకం అవుతుంది. అదంతా కూడా మన సబ్కాన్షియస్ మనసుకి అది జరిగేలా చేస్తుంది అనమాట. అది జపాన్ శాస్త్రవేత్తలు వాటర్కి అంత మహిమ ఉందని ప్రయోగాత్మకంగా పరిశోధనలో నిరూపించారు. ఏ కోరికకైనా చెప్పండి, ఆ గాజు గ్లాస్ అయితే ఇంకా బాగుంటుంది, ఏ గ్లాస్ అయినా పర్వాలేదు, అంటే అలా కనిపిస్తే బాగుంటుంది అనమాట. అట్లా మీరు ప్రేమశక్తితో ప్రతి దానికి చెప్పండి. ఇక్కడ ప్రతి దానికి ప్రేమ ప్రేమ అంటున్నారేంటి? మరి ఆ ప్రేమ లేకపోతే ఆ వస్తువు నచ్చదు మనకి. అంటే ఆకర్షణ అనమాట. ఆకర్షణ అనే గుణం ఆ వస్తువు మీదకి వెళ్ళాలంటే ఈ మనసు దాని మీద చాలా బాగుంది అని అనిపించినప్పుడు అది కదులుద్ది అనమాట. అది ఇమేజ్ రూపంలో తీసుకోండి, డైరెక్ట్గా చూడండి. అది ఏ దేశంలో ఉన్నా సరే మీరు నెట్లో చూడండి, ఎక్కడైనా ఆ వస్తువు పట్ల మీరు ఆకర్షణ గురైతే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు బలంగా కోరుకుంటే దాన్ని అట్రాక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ మీరు తగిన సందర్భాలను, మీ వస్తువుకు సంబంధించి వ్యక్తులను, సంఘటనలను అన్నిటిని కూడా ఈ గొప్ప విశ్వ మేధస్సు చైతన్యపరిచి, డబ్బుని, సంపదలను, ప్రతిదాన్ని చైతన్యపరిచి మీరు గాఢంగా రిలీజ్ చేసినటువంటి ఆ కోరికలకు అది మీ కళ్ళ ముందు ఉండేలాగా చైతన్యపరిచి మీకు అందిస్తుంది. అయితే మీరేం కోరుకున్నా ఆ కోరిక హృదయపూర్వకంగా గాఢంగా ఉండాలి. ఆ తర్వాత ఆ కోరిక అంటే ప్రేమ. మీ మనసులో ఆ కోరిక జ్వలిస్తూ ఉండాలి ప్రతి నిమిషం. ఒక
ఎలా చెప్పాలి మీకు, ఒక వ్యక్తి బాగా నచ్చాడు అంటే అతను చాలా మంచివాళ్ళు అనుకోండి, ఆ మంచితనం అనేది మీ మనసులో మెదులుతూ ఉంటుంది. అని ఎంత మంచివారు అంటే ఆ వ్యక్తి గుర్తొస్తూ ఉంటారు ఏ పని చేస్తున్నా సరే. అంటే ఆ గౌరవం అనమాట, రెస్పెక్ట్. ఇంకా ఆ వ్యక్తి తన జీవితంలోకి ఒక ఫ్రెండ్గా ఉండాలో, ఎలా ఉంటే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ చాలా బాగుంటుంది అని అనుకుంటారు. అలా కోరుకోవటం తప్పేమీ కాదంటుంది యూనివర్స్. అలా కోరుకుంటేనే మంచి వ్యక్తులు మీ జీవితంలో ఉంటారు. థ్యాంక్ యూ సో